వచనాలు మనం ధ్యానం చేద్దాం. 26 1 నుంచి 16 వచనాలు మనం చదువుదాం. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి, ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కైఫాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడివచ్చి, అయితే ప్రజలలో అల్లరి కలుపుకుంటున్నట్లు పండుగలో వద్దని చెప్పుకొని, శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసిను, ఈమెను మీరేలా తొందరపడుచున్నారు? ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసిను. అప్పుడు 12 మందిలో ఒకనాడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, చివరి వచ్చిన వాడు అప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయము కనిపించాడు. దాదాపుగా 17 నుంచి 30 వచనాల వరకు కూడా మరి ప్రభు వాళ్ళతో యొక్క పస్కా భోజనాన్ని గురించి కూడా రాయబడి ఉంది. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క చదవబడిన వచనాల నుంచి కొన్ని మాటలు మన జీవితానికి అన్వయింపు చేసుకోవాలి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా చదివింది చదివినట్టుగానే వదిలేసేయకూడదు. అప్లికబిలిటీ ఇంపార్టెంట్. మన జీవితానికి అప్లై చేసుకోవాలి. వాక్యానుసారమైన జీవితమే కావాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఏదో వాక్యం చెప్పి అలాగా కాదు, కానీ ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారంగా ఆయన జీవించాడు. మనం కూడా అదే విధంగా మరి మన జీవితాల్లో మనం ప్రయత్నం చేయాలి, వాక్యానుసారంగా ఉండాలి. ఇది ఒక రకంగా ఈ 16 వచనాలు కనుక మనం చూస్తే, ఇట్ టెల్స్ అబౌట్ ద లార్డ్, ఆయన యొక్క లార్డ్షిప్ గురించి, లేకపోతే ఆయనని మనం ఏ విధంగా పూజిస్తాము, ఏ విధంగా మనం ఆయన్ని సమర్పణ చేసుకుంటాము అనే ఒక భావం తీసుకొస్తుంది. నీవు దేవుడిని ఏ విధంగా ఆరాధిస్తావు? ఒకవేళ నీకు ఆపర్చునిటీ దేవుడు నీకు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు, రక్షణలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, కానీ నీ ఆరాధన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంది అనేది ఒక చిన్న ఐడియాని మనం మైండ్లో పెట్టుకొని దీన్ని ధ్యానిద్దాం. మొట్టమొదటిగా ఈ 26వ అధ్యాయము యేసు మాటలన్నీ చెప్పి అప్పటి వరకు జరిగిన మాటలు ఏంటంటే, యుగ సమాప్తి ఎలాగా ఉంటుంది, ఆయన చివరి దినాలు ఎలా ఉంటాయి, లోకం మీద ఎంత భయంకరమైన ఈ యొక్క ఉగ్రత అనేది లేకపోతే పడబోతుంది అనే రెండవ రాకడది కానీ అన్నీ చెప్పిన తర్వాత, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసిన తర్వాత, ఇప్పుడు ఆయన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండగ వచ్చునని, అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడని మీకు తెలియదని చెప్పాను. దాదాపుగా ఇది రిపీటెడ్గా చెప్తున్నాడు యేసయ్య. ఇదిగో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దట్ ఐ విల్ బి హ్యాండెడ్ ఓవర్ టు ద ఫార్సీస్ అండ్ సదుసీస్, వీళ్ళందరి చేతిలోకి మనుషుడు అప్పచెప్పబోతున్నాడు, మనుష్య కుమారుడిని అప్పచెప్పబోతున్నారు. ఆయన
మరి సిలువ వేయబడతాడు, చనిపోయి మళ్ళా తిరిగి లేస్తాడు అనేది చెప్తూ వస్తున్నాడు ఆయన. చివరిగా మరలా ఆయన రిమైండ్ చేస్తున్నాడు వెళ్ళి, ఇదిగో ఇంకొక 2 దినములైన పిమ్మట పస్కా పండగ వస్తుంది, అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడినని మీకు తెలియనని చెప్పాను. ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ పస్కా అనేది మనం చూస్తున్నాం. పస్కా అనేది ఎక్కడ మొదలైంది అనేది మనం అర్థం చేసుకోవాలి. పస్కా, ఈ యొక్క పస్కా అనేది యూదులకు మరి దేవుడిచ్చిన ఆజ్ఞ. ఎందుకు? వాళ్ళు దాస్యంలో ఉన్నారు ఐగుప్తులో. మరి యోసేపు ఉన్నప్పుడు చాలా గొప్ప పొజిషన్లో ఉన్న ఈ యొక్క ఇశ్రాయేలు బిడ్డలకి మరి యోసేపు చనిపోయిన తర్వాత ఆయన ఎరగని రాజు ఒక అతను వచ్చి వాళ్ళందరినీ కూడా శత్రువులుగా చేశాడు, వాళ్ళందరినీ బానిసలుగా చేశాడు. కాబట్టి దేవుడు అక్కడి నుంచి వాళ్ళకి విడుదలను తీసుకొని రావాల్సిన సమయం వచ్చినప్పుడు అక్కడ ఐగుప్తు రాజు అయిన ఫరోతో మరి చాలాసార్లు దేవుడు మాట్లాడించాడు. మోషేని ఎన్నుకున్నాడు, మోషే ద్వారా ఇదంతా కూడా జరిగింది. కానీ ఫరో రాజు అప్పటికే వీళ్ళందరినీ సేవకులుగా చేసేసుకున్నాడు. సేవకులుగా అంటే వాళ్ళు దాస్యంలో ఉన్నారు. ఎంతకాలం ఉన్నారు వాళ్ళు దాస్యంలో? దాదాపుగా 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు స్లావరీ. ఎంత స్లావరీలో దేవుని బిడ్డలు స్లావరీకి మారిపోయినారు. అప్పుడు వాళ్ళ యొక్క మొర దేవుడు విని మరి ఫరో దగ్గర నుంచి వాళ్ళందరినీ కూడా తిరిగి వాగ్దానము చేయబడిన కనానుకు తీసుకుని వెళ్ళడానికి మోషేని పంపించాడు. మోషేని పంపించినప్పుడు మోషే అహరోనులు వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు వెళ్ళి ఫరో దగ్గర మాట్లాడుతున్నారు. మనందరికీ తెలుసు ఇదే. దేవుడు అనేక తెగుళ్ళు పంపించాడు, నీటిని రక్తంగా మార్చాడు, అనేక రకాలైన కప్పలు లేకపోతే అనేక రకాలైన మిడతలు, అనేక రకాలైన వ్యాధులు పంపించాడు. చేస్తూ ఉంటే ఫరో హృదయము కఠినపడుతుందే కానీ ఏమాత్రం కూడా ఒప్పుకోవడం లేదు. కాబట్టి చివరిగా ఆ యొక్క 10 తెగుళ్ళలో చివరిది దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇదంతా కూడా మనం చూస్తే 12వ అధ్యాయం పస్కా అంటేనే, మీరు తర్వాత అయినా చదువుకోండి, బాగా అర్థం చేసుకోవాలంటే పస్కా గురించిన వివరణ అంతా కూడా నిర్గమాకాండం 12వ అధ్యాయంలో పూర్తిగా ఉంది. ఒకసారి కొన్ని వచనాలు మనం చూస్తే పస్కా గురించి మనము అర్థం చేసుకోవచ్చు. లెట్ us go to Exodus chapter 12. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఎలాగో సెలవిచ్చాను. మొదలు పెట్టాడు ఆయన. 9 తెగుళ్ళు ఎందుకు పంపించినా కూడా ఫరో మాట వినడం లేదు. కాబట్టి ఇదిగో నేను చివరిగా ఇంకొకటి నేను చేయబోతున్నాను, దానితో ఫరో పంపిస్తాడన్నాడు. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల లేకపోతే ఒక మేక పిల్లనే తీసుకోవాలి. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోతే వారి పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకోవాలి. ఆ గొర్రె పిల్లను పూజించుటకు ప్రతివాని భోజన పరిమితిని బట్టి వారిని లెక్కించారు. ఇలాగా మరి చేసుకున్న తర్వాత గొర్రె పిల్ల ప్రతి కుటుంబానికి కంపల్సరీగా చేశారు. ఆ గొర్రె పిల్లను వధించిన తర్వాత 7వ వచనంలో చూస్తే, ఈ నెల 14వ దినము మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజ వారందరూ తమ తమ కూటములో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్మెల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను.
చేదు కూరలతో దాన్ని తినవలెను. చాలు. ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబానికి ఒక గొర్రెపిల్ల లేకపోతే ఒక మేకపిల్ల దాన్ని చంపి దాని రక్తాన్ని ఎక్కడ వేయాలంట? డోర్ పోస్ట్ గుమ్మానికి, ద్వారబంధాలకి దాన్ని రాయాలి. కాబట్టి అది ఆ యొక్క రాత్రియే అగ్ని చేత కాల్చబడి ఆ మాంసము పొంగని రొట్టెలను తినవలను. దానిలోది ఇంకా చెప్తే ఏది కూడా మిగల్చకూడదు. మీరు దాన్ని ఎట్లా చెప్పాడంటే దేవుడు దాన్ని తినవలసిన విధానం కూడా చెప్పాడు. 11వ వచనం, దానిని తినవలసిన విధానం ఏదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. ఇది యెహోవాకు పస్కా. చూసారా, వాట్ ఈస్ ద పాస్ ఓవర్? దాని మీనింగ్ మనం ఎంత క్లియర్గా అర్థం చేసుకోవాలి. చూడండి, జస్ట్ లైక్ దట్ తీసుకొని వండేసుకొని తినేసి పడుకొని నిద్రపోవచ్చు కదా, కానీ కాదు అది. కానీ జనాలు ఏంటంటే ఏదో విధంగా చేసుకుందాం అనుకుంటారు, కానీ యెహోవా సెలవిచ్చిన ప్రకారంగానే దాన్ని చేయాలి. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు దాన్ని తినవలసిన విధానం ఏదని మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్ర చేతులు. ఎప్పుడు పట్టుకుంటారు ఈ విధంగా? హడావడిగా బయలుదేరి వెళ్ళాలంటే హడావడిగా చేసే పని, తర్వాత కర్ర పట్టుకొని అలాగా చెప్పులు తొడుక్కొని దాన్ని తినాలి. అంటే టెల్స్ అబౌట్ వెన్ యు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఈజిప్ట్. ఆడ నుంచి వచ్చేటప్పుడు నీవు త్వరగా బయటికి వెళ్ళాలా. నువ్వు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నావు కాబట్టి ఈ పస్కా భుజించిన మనము ఎలాగా బయటికి వెళ్ళాలా? మనం కూడా ఆదివారం బల్లను సమీపిస్తాం కదా. సో వీ హ్యావ్ టు రిలేట్ ఆల్ దీస్ థింగ్స్. ఇంకా ఈ యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానించేటప్పుడు చూద్దాం. మరి అది తినిన తర్వాత ఏదో నిమ్మళంగా ఉన్నది కదా అని చెప్పి కాదు. ఇది మనము బానిసత్వంలో నుంచి బయటకు వస్తున్నాము. ఇక్కడ నుంచి పరమకానానికి ప్రయాణం అవుతున్నాము. త్వరగా పరిగెట్టాల, నడువులు కట్టుకొని. క్యాజువల్ అప్రోచ్ పనికి రాదు. భూలోకం కూడా శాశ్వతం కాదు. మనం పరలోకానికి వెళ్ళబోతున్నాం, పరమకానానికి డెస్టైన్డ్ అయినాం. కాబట్టి త్వరగా వెళ్ళాలి. లోక సంబంధమైన వాటిలో ఎక్కడ కూడా చిక్కుపడకుండా. అందుకని జడ్జి అయిన వాడు మరి ఒక మిలిటరీలో ఆయన పై అధికారిని ఏ విధంగా సంతోష పెట్టాలని చూస్తూనే ఉంటాడు. మనం కూడా అట్లాగే ఉండాలి. మన జీవితాల్లో ఏ ఒక్కరోజు కూడా మన కోసంగా సెటిల్ అవ్వడు. దేవుని కోసం నేను ఏం చేయగలను? వాట్ కెన్ యూ డూ ఫర్ గాడ్? దేవుని కోసం సిద్ధపడాల. మనము విడుదల పొందిన వాళ్ళం, అనేకులకు సువార్తను తీసుకుని వెళ్ళాలి. కాబట్టి వీళ్ళకి తినే విధానాన్ని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. త్వరపడుచు దాన్ని తినవలను, అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశంలో మనుష్యులలో జంతువులు తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు చేస్తాడు. దేవుడు ఆ రాత్రి తీర్పు తీరుస్తున్నాడు. కాబట్టి నేను యెహోవా, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. ఆ రక్తం ఎందుకంటే అక్కడ ఆ యొక్క ద్వారబంధం మీద ఏమన్నాడు? ఇట్ ఈస్ జస్ట్ టు పాస్ ఓవర్. అంటే మరణదూత ప్రవేశించింది. మరణదూత ప్రతి కుటుంబాన్ని దర్శిస్తుంది. ఏ కుటుంబం మీద అయితే ఈ యొక్క రక్తము లేదో, ఏ కుటుంబం మీద అయితే గొర్రెపిల్ల రక్తము అక్కడ చిందించి పూయబడలేదో ఆ ఇంటిలోకి వెళ్ళిపోతుంది. ఆ ఇంటిలో ఉన్న మొదటి శిశువు అంటే ఆ తొలి మగబిడ్డని దేవుడు మరి తీసుకోబోతున్నాడు. అందుకని ఈ యొక్క జంతువుకి కానీ లేకపోతే మరి దేనికైనా కూడా ఆ దేవుడిచ్చిన యొక్క కార్యం ఏంటంటే మరి దేవుడు ఇక్కడ సెలవిచ్చిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, గొర్రె పిల్ల ఆ యొక్క రక్తాన్ని
వాళ్ళ యొక్క ద్వారబంధం మీద వేయాలి గొర్రెపిల్ల రక్తాన్ని. ఎప్పుడైతే మరణ దూత దేవుడు పంపించున్నాడు కదా, ఆ రక్తాన్ని చూసి దాన్ని దాటిపోతుంది. అదే మీనింగ్, పాస్ ఓవర్, పాస్ అయిపోవడం. ఐగుప్తులో జరుగుతుంది ఈ కార్యం అంతా కూడా. కనుక ఆ రాత్రి అంతా కూడా పెద్ద ఘోష వినబడుతుంది. ఉదయం వరకు కూడా ఎవరు కూడా వెళ్ళకూడదు అని తెలియజేశాడు. 22వ అధ్యాయంలో, తర్వాత మీలో ఎవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారం చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీద 2 నిలువు కమ్ముల మీద ఉన్న రక్తమును చూచి యెహోవా తలుపును దాటిపోవును. మిమ్మల్ని హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరబడనివ్వడు. కాబట్టి మీరు నిరంతరము మీకు మీ కుమారులకు దీనిని కట్టడగా ఆచరించాలి. ఎందుకని? ఇశ్రాయేలుకి లేకపోతే యూదా జనాంగానికి దేవుడిచ్చిన కట్టడ. ఈ కట్టడ దేవుడు సెలవిచ్చాడు, ఖచ్చితంగా వాళ్ళు ఫాలో కావాలి. ఇది యెహోవా తాను సెలవిచ్చినట్టు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరించాలి. కాబట్టి ఆ పస్కా పండగ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు అంటున్నారు, ఇంకో 2 రోజుల్లో పస్కా, మీరు మీ కుమారులు మీరు ఆచరించు. ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతం చేయొచ్చు మన ఇండ్లలో కాచినప్పుడు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టును అనవలెను. పిల్లలు అడుగుతారు, ఎందుకు ఇదంతా వేస్తున్నారు అని అడుగుతారు. అడిగినప్పుడు పిల్లలకు చెప్పాలి, మేము మరణదూత వెళ్ళినప్పుడు మన యొక్క ఇండ్లన్నీ కూడా దేవుడు కాపాడాడు కనుక ఇది జరిగింది అని చెప్పాలి. మరి ఇంతగా దేవుడు తెలియజేసినప్పుడు దాన్ని ఏ ఇశ్రాయేలు కూడా తప్పిపోరు, ఈ రోజుకి చేస్తూనే ఉంటారు. కనుక యేసయ్య వచ్చినప్పుడు కూడా ఇది ఆ పద్ధతి ఉంది కనుక ఆ పస్కాకి ముందు రోజు 2 రోజుల ముందు ఈ యొక్క కార్యము జరిగింది. చూడండి, మరి ఆ యొక్క ఇశ్రాయేలు అందరూ కూడా ఆ రోజు జరిగింది మనం అందరం కనుక చూస్తే మరి ఆశ్చర్యపోతాం. ఎప్పుడైతే ఇది జరిగిందో ఆ రాత్రి, అర్ధరాత్రి వేళ జరిగింది కూడా మనం తెలుసుకుంటే 29వ వచనం, అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకుని చెరసాలలో ఉన్న ఖైదీలు తొలి పిల్ల వరకు పశువుల తొలి పిల్లన్నిటినీ యెహోవా హతం చేసి. ఆ రోజు జరిగింది ఇది. అదే 10వ తెగులు, 10th ప్లేగ్. అది జరిగిన తర్వాత మొత్తం ఐగుప్తు అంతా కూడా అప్పుడు కదిలింది. రాజు దగ్గరకు వచ్చేసారు. ఐగుప్తు ఫరో రాజు దగ్గరకు వచ్చి, ఏమయ్యా మరి దేశం అంతా కూడా ఇట్లాగా నాశనం అయిపోతుంది కదా, ఎందుకు వీళ్ళతో ఇలాగా పట్టుకొని ఉండాలి, పంపించేద్దాం వీళ్ళని. ఎందుకు ఈ విధంగా మరి జరిగిస్తుంది అని చెప్పి అందరూ ఆలోచించుకున్నారు. ఆలోచించుకున్న తర్వాత ఫరోకి ఒక డెసిషన్ వచ్చేసింది, వీళ్ళని ఇక్కడ ఉంచుకోవడం మనకు ఆశీర్వాదకరం కాదు, వీళ్ళు మన మధ్యలో వెళ్ళిపోతేనే మంచిది. అందరూ చనిపోతున్నారు. ఫరో తన కుమారుడు చనిపోయాడు. అక్కడ ఆయన పక్కనే సేవ చేస్తున్న సేవకుడు మొదటి కుమారుడు చనిపోయాడు. వాళ్ళ యొక్క పశువుల్లో మొదటి పశువు బిడ్డ చనిపోయింది ఆ యొక్క పశువుల్లో. అలాగా అన్నిటిలో చూసుకుంటూ వస్తే మొత్తం ఘోష ఎక్కువైపోయింది. అప్పుడు ఫరో దిగొచ్చాడు. రాత్రి వేళ ఫరో 31వ వచనం, ఫరో అహరోనులను మోషేను పిలిపించి, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళి మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించు. అంతకుముందు ఏమన్నాడు, మేము మా దేవుణ్ణి సేవించుకోవాలంటే మోషే వచ్చి అడిగితే, ఓకే నీకు కావాల్సిన గొర్రెలను తీసుకొని వెళ్ళి బలిచ్చేసిరా, అప్పటి వరకు మీ పిల్లలు
మీ యొక్క వైఫ్లు అందరూ కూడా ఎక్కడే ఉంటారు అని చెప్పి అన్నప్పుడు మోషే దాన్ని ఒప్పుకోలేదు. లేదు మేము అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత యెహోవా ఏది సెలవిస్తాడో దాన్ని మేము బలి ఇవ్వాలి కాబట్టి అందరూ వెళ్ళాలన్నాడు. లేదు, నేను పంపించున్నాను. కానీ ఇప్పుడు ఏమైంది? ఇది 10వ తెగులు తర్వాత రాత్రి జరిగిన దానికి మీరు ఇశ్రాయేలు లేచి వెళ్ళి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవుడి. అప్పుడు అడుగుతున్నాడు ఆయన, నన్ను మాత్రం మీరు దీవించుడి. హల్లెలూయా. ఇశ్రాయేలు దీవించేవారండి. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా కూడా ఎవరిని కూడా మీరు మనసులో ఏది అనుకోవద్దు. ఇశ్రాయేలు అంటేనే దీవెన. సో యు ఆర్ కాల్డ్ ఫర్ ఏ బ్లెస్సింగ్. మొన్న కూడా చెప్పాను మీకు. కాబట్టి దీవిస్తూనే ఉండాలి. ఎందుకంటే వీళ్ళు చాలా కఠినాత్మలు అయినా కూడా దేవుడు దీవించమన్నాడు. కనుక ఫరో అడుగుతున్నాడు, మీరు నన్ను దీవించుడి అని చెప్పి ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారు అనుకుని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకుని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లతో దానిని మూటగట్టుకొని భుజం మీద వేటుకొని పోయిరి. అందుకనే పులియని రొట్టెల పండగ. పులియని ఎందుకు పులియనిది అంటున్నాడు అంటే, ఈ యొక్క ఒక రోజు దాటిపోయిందంటే పులుపు వస్తుంది. కనుక దేవుడు అంటున్నాడు, పులియని దానితోనే మీరు చేయాలి. 7 రోజులు ఆచరించాలి. మొదటిది ఆ రోజు పస్కా బలి ఆచరిస్తారు. 7 రోజులు పులియని రొట్టెల పండగ చేసి 7వ రోజు మళ్ళా ఆయన ఆరాధన చేస్తారు. ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధన ఎందుకు? ఇట్ ఈస్ ఎ థ్యాంక్స్ గివింగ్ సర్వీస్. ఐగుప్తులో అందరిలో ప్రతి ఇంటిలో మరణదూత సంహారం జరిగింది. ఆ మరణదూత రావడం, మొదటి తొలిచూలు చనిపోవడం జరిగింది. కానీ ఐగుప్తు కాకుండా ఇశ్రాయేల్లో ఏ కుటుంబంలో కూడా ఇది జరగలేదు. కాబట్టి అక్కడ దేవుణ్ణి ఆరాధన చేయాల్సి వచ్చింది. హల్లెలూయా. వాళ్ళ ప్రయాణం మొదలైపోయింది అక్కడ. ఇప్పుడు ఈ యొక్క 26వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఈ యొక్క పస్కాని ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతున్నారు. కాబట్టి 2 రోజులు ఇంకా పస్కా జరగబోతుంది. కనుక ఆ సమయంలో వీళ్ళందరూ కూడా మాయోపాయము చేత యేసుని చంపాలని ఆలోచన చేసి, అయితే ప్రజల్లో అల్లరి కలగకున్నట్లుగా పండుగలో వద్దని చెప్పుకున్నారు. ఇది అక్కడ జస్ట్ బ్రీఫ్ అన్నమాట. ఆ తర్వాత యేసు ప్రభు ఇంకా బయలుదేరి వెళుతున్నాడు తను తానుగా. మరి ఒక మానవాళ్ళంతటికీ కూడా ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క యెరూషలేములో పస్కా బలి జరిగే రోజున వాళ్ళ కట్టడేంటి? ఒక్కొక్క కుటుంబానికి ఒక గొర్రె పిల్ల లేకపోతే ఒక మేక పిల్ల ఏదో ఒకటి తీసుకురావాలి. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇప్పుడు? యేసు ప్రభు వీళ్ళు బయలుదేరేటప్పుడే ఒక 6 లక్షల మంది బయలుదేరారు. మరి ఇశ్రాయేల్ యొక్క ఆ యోధా జనాంగం అంతా కూడా అన్ని కుటుంబాలు వేసుకుంటే వాళ్ళందరూ వాళ్ళ దేశం అంతటికి కలిపి ఒక 2-3 రోజులు ముందుగానే వచ్చేస్తారు. అక్కడికి వచ్చి అక్కడ బస చేస్తారు. బస చేసి ఆ పస్కా బలి రోజున కుటుంబానికి ఒకటి చొప్పున అక్కడ గొర్రెపిల్ల మేకపిల్లని తీసుకురావాలి. ఒక్కసారి ఆలోచించండి, అక్కడ ఎంతమంది యాజకులు ఉండాలి, ఎంతమంది గొర్రెలను వధిస్తూనే ఉండాలి, ఎంత రక్తం అక్కడ పారుతూనే ఉండాలి. అర్థమైందండి? హల్లెలూయా. ద సీరియస్నెస్ ఇప్పటికీ కూడా యూదుల యొక్క దేవుడు చెప్పాడు, అది కట్టడ, దాన్ని ఏమాత్రం కూడా తీసివేయలేదు. కనుకనే ఇది జరుగుతూ వచ్చేసి క్రమేణా అది ఒక కట్టడ ఆచారంగా మారిందే కానీ దేవుడు చేసిన దాన్ని వాళ్ళు పూర్తిగా ఆరాధనగా మరి కృతజ్ఞతతో చేయలేకపోతున్నారు. అందుకనే ఇక్కడ ఏకంగా యేసు ప్రభు మరి పస్కా బలిగా ఆయన వచ్చినప్పుడు మరి ఆయన్ని గ్రహించలేకపోతున్నారు, ఆయన్ని అంగీకరించలేకపోతున్నారు. చివరిగా ఆయన చంపాలని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఏదో విధంగా ఆయన తీసుకున్నారు. కానీ జరుగుతుంది ఏంటంటే, ఇన్ని ఎడ్లు, ఇన్ని యొక్క గొర్రె పిల్లలు, మేక పిల్లలు ఇలాంటివి కాకుండా ఒకేసారి దేవాది దేవుడు యేసయ్య ఈ లోకంలోకి వచ్చి
మనందరికీ పస్కా పరివసుగా ఆయన వెళ్ళడానికి బయలుదేరుతున్నాడు. అది దీని యొక్క వెనకాల ఉన్న యొక్క సత్యం. అయితే ఈరోజు మన యొక్క వాక్య భాగంలో కొన్ని ఇంపార్టెంట్ మాటలు మనం తెలుసుకుందాం. 3వ వచనంలో 4వ వచనంలో వాళ్ళు చేసే పని అయితే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు యేసయ్య సిద్ధపడి ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? యెరూషలేముకి చాలా దగ్గరలో ఉన్నాడు. చాలా దగ్గరలో ఉన్నాడు. బెతానియా అనే గ్రామం దగ్గర ఉన్నాడు. జస్ట్ ఆల్మోస్ట్ వెరీ నియర్ టు యెరూషలేం. 6వ వచనం చూద్దాం. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుట్టి తీసుకొని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు? దీనికి గొప్ప వెలకు అమ్మి వీధులకు ఇయ్యవచ్చునని చెప్పిరి. ఇక్కడ యేసు ఆ యొక్క సీమోను ఇంట ఉన్నాడు. ఎవరా సీమోను? కుష్ఠరోగి అయిన సీమోను. కుష్ఠరోగితో ఉంటే వెళ్ళి అక్కడ పోయి భోజనాలు అన్నీ చేస్తారా? యాక్చువల్గా వాళ్ళకి సపరేట్ కాలనీ పెడతారు, సపరేట్ చేస్తారు. ఎప్పుడైతే ఆ యొక్క పొడ మచ్చ కనిపించిందో వాళ్ళని ఐసోలేట్ చేసేస్తారు. కానీ ఇక్కడ భోజనానికి కూర్చుంటారు. కుష్ఠరోగి అయినా అంటే ఇంతకు ముందు ఆయన కుష్ఠరోగి, కానీ యేసు ప్రభు ఆయన స్వస్థపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు నీవు పాపంలో ఉండొచ్చు. పాపములో దేవుడు ఆయన కడిగి, ఆయన రక్తంలో నిన్ను కడిగి పరిశుద్ధపరిచిన తర్వాత నువ్వేమని చెప్తావు? నేను పరిశుద్ధులను, ఆమేన్, నేను దేవుని కుమారుడును, దేవుని నీతిమంతుడిని, దేవుని బిడ్డని అని చెప్తావు. అలాగే ఈయన కూడా కుష్ఠరోగి అయినా, అంటే ఇంతకు ముందు కుష్ఠరోగి ఉన్నాడు, కానీ ఇప్పుడు బాగుపడి సీమోను ఆయన ఇంటిలో ఒక మంచి డిన్నర్ ఏర్పాటు చేశాడు. దానికి యేసు ప్రభు అక్కడికి పిలువబడ్డాడు. అక్కడ ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడిని తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసి. ఇంకా దీన్ని కనుక మనం చూస్తే మార్కు సువార్త 14వ అధ్యాయంలో కూడా రాయబడింది. 1-2 వచనాల నుంచి మనం చూసి 2 దినములైన పిమ్మట పస్కా పండగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చింది. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయన ఎలాగ పట్టుకొని చంపుదమా అని ఆలోచించుకుంటున్నది. కానీ ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలలో వద్దని చెప్పుకున్నది. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట, అక్కడ కూడా అదే చెప్పారు. ఒకసారి 12వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో కొంచెం డీటెయిల్స్ మనకు తెలుస్తాయి. యోహాను సువార్త 12. యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బెతనియా పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చి అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జట మాంస అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయన అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూద, ఈ అత్తరెందుకు 300 దేనారాలకు అమ్మి పేదలకు ఇయ్యలేదు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పిలిచింది ఆయన కుష్ఠరోగి ఇంట్లోనే, కానీ ఆయనకి పరిచారం మాత్రం ఏమాత్రమైనా పెద్దగా పట్టించుకున్నట్లేదు. కానీ మరియా ఆయన కోసం ఒక అత్తరు సీసా బుడ్డిని తీసుకొచ్చింది. దాని వెల ఎంతండి? 300 దేనార్స్. 1 దేనారము వాళ్ళకి రోజు కూలి. ఒక రోజంతా కష్టపడితే మనం చూసే ఉపమానాల్లో కూడా 1 దేనారము 1 రోజు అవుతుంది. కనుక 300 దేనారాల ఖర్చు అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఫర్ 1 ఇయర్.
1 year, 1 సంవత్సరం అంతా ఖర్చు పెడితే కష్టపడితే వచ్చే శాలరీ, వచ్చే జీతము ఆమె తీసుకుని వెళ్ళి ఆ అత్తరు గుడ్డిని తీసుకుని వచ్చి యేసు పాదాల చెంత పెట్టింది. కానీ శిష్యులు ఏమంటున్నారు, అది చూసిన వెంటనే దీన్ని ఎందుకు ఇంత వ్యర్థం చేయాలా, యేసు ప్రభు పాదాల చెంత పెట్టడం అనేది వాళ్ళకి వ్యర్థంగా అనిపించింది. వాళ్ళకి తెలియడం లేదు. ఆయన చాలాసార్లు చెప్పారు. దాదాపుగా 6వసారి మరలా రిమైండ్ చేశాడు, ఇదిగో మనము యెరూషలేముకు వెళ్ళబోతున్నాము, అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకు అలాగే మరి శాస్త్రులకు అప్పచెప్పబోతున్నాడు అని, ఆయన చంపబడబోతున్నాడు అని చెప్తున్నారు. కానీ వీళ్ళకి అర్థం కావడం. అయితే మరియా దానిని చక్కగా అర్థం చేసుకుంది. మరి ఆకున్న జ్ఞానం చూడండి. ఇంకొక 2 రోజుల్లో ఈ పస్కా దగ్గరికి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆ తరువాత ఆయన చంపబడబోతున్నాడు. కనుక నేను ఇప్పుడే ఆయన బాడీని నేను అత్తరుతో పరిమళ తైలంగా నేను మారుస్తానని ఆమె ఎంతగా డెడికేట్ చేస్తుందంటే 1 year ఆమె యొక్క పని చేసే దీన్ని, ఆ మనీని తీసుకుని వెళ్ళి అతను తీసుకొచ్చి చేసింది. అంటే వర్షిప్ అనేది ఎలాంటిదంటే ఇట్ ఈస్ ఓన్లీ డెడికేషన్, సమర్పణ. వర్షిప్ అనేది ఊరికే మాటలతో చెప్పేది కాదు. నీకున్న దానిలో అంతా తీసి ఇవ్వాలి. దేవునికి పూర్తిగా సేవ చేసేవాడు, పూర్తిగా ఆరాధన చేసేవాళ్ళకి. ఈ ఆరాధన చూడండి, ఆమెకు యేసు ప్రభు పాదాల దగ్గరికి తీసుకొచ్చేసింది. యేసు ప్రభు పాదాల దగ్గరనే ఆమె ఎంత అర్థం చేసుకున్నదంటే, వాళ్ళ సిస్టర్ పేరు కూడా మార్తా. ఒకరోజు వాళ్ళ ఇంటికి వచ్చినాడు యేసు ప్రభు. వచ్చినప్పుడు మార్త, ఇంకా చాలామంది గెస్ట్ వస్తారు కదా, యేసయ్య వచ్చాడు కాబట్టి భోజనాల కోసం బాగా సిద్ధపడుతోంది. అంతా అయిపోయిన తర్వాత మరి చాలా ఆమెకి ఒక కాంపిటేటివ్ ఇది వచ్చింది. నేను బాగా పనిచేస్తుంటే మా సిస్టర్ ఏమో యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉంది అని కంప్లైంట్ చేయడానికి వచ్చింది. యేసయ్య, ఇదిగో నేను ఇంత కష్టపడుతున్నాను, చెమటలు పడుతున్నాయి, కానీ నా సిస్టర్ వచ్చి మీ దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుంది, కనీసం ఆమెకి మందలించి వచ్చి నాతో సహకారం చేయమని చెప్పి. మనం అయితే ఏమనుకుంటాం, నిజమే కదా ఆమె చెప్పింది, అమ్మ వెళ్ళి పని చేయి అని చెప్తాం కదా. మన ఐడియా అట్లాగే ఉంటుంది, మన థింకింగ్ అలాగే ఉంటుంది. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా, మార్తా మార్తా, నీవు అనేకమైన వాటి మీద బాగా బిజీ అయిపోతున్నావు, గందరగోళం పడుతున్నావు, బట్ ఉత్తమమైన దానిని మరియా ఎంచుకున్నది. హల్లెలూయా. మరియా ఉత్తమమైన దాన్ని, ఎక్కడుంటే దేవునికి ఇష్టం, ఏది అవసరం, ఏది తెలుసుకోవాలి. చాలామందికి తెలియదు ఈ రోజుల్లో. ఎంత వాక్యం వింటున్నాం, వాక్యాన్ని సరిగా పూర్తిగా అర్థం చేసుకుంటే, మనకి ఆసక్తిలో ఉంటే యేసయ్య దగ్గరే ఉండాలి, యేసయ్య పాదాల దగ్గర ఉండాలి. అలాంటి డిజైన్ కావాలి మనకు. అది ఆరాధన. వర్షిప్ అంటే ఏమనుకున్నారు, పాటలు పాడుతుంటే బాగా ఎంజాయ్ చేయడం కాదు, దానిలోనే కాదు, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. యేసయ్య కోసం అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే అది సరైన ఆరాధన. పూర్తిగా అంటే యేసు ప్రభువుని సేవకుడిగా చూడడం కాదు, యేసు ప్రభువుని దేవుడిగా చూడాలి. సేవకుడిగా చూడడం అంటే ఏంటి తెలుసా, సేవకుడికి ఒక పని చెప్తాం, ఆయన చేయలేదు, వచ్చిన తర్వాత ఏమంటాం, అబ్బా నువ్వు బాగా చేయలేదయ్యా, పర్వాలేదు అట్లా అంటారా ఎవరైనా? నీకెంత పని చేసేస్తాను, పని చేయలేదు అనుకోండి, ఏమంటారు? ఆయన్ని కావాల్సినంతగా తిడతాం కదా, నువ్వు సరిగా చేయలేదు అని చెప్పేసి. ఎందుకంటే వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ వర్క్. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకు ఇదంతా జరుగుతుంది? సేవకుడు అంటే ఏమిటి? సేవకుడు అంటే ఎవరు? పని చేసేవాడండి. పని చేయకపోతే ఏమంటారు? తిట్టారా లేదా? లేకపోతే గౌరవించి ఆయనకి పూలమాల వేస్తారా? లేదు కదా. కాబట్టి సేవకుడులాగా ఎప్పుడైతే చూశారో మనము ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అవుతుంది, ఇంకా చేయించుకోవాలి, ఇంకా చేయించుకోవాలి. కానీ దేవుడిగా నువ్వు కనుక చూడగలిగితే ఆ ఆరాధన గొప్పది. ఆ ఆరాధనలో మనము ముందుకు వెళ్ళాలండి. దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఆరాధన లేకుండా దేవుణ్ణి క్యాజువల్ అప్రోచ్తో వస్తున్నాం, నవ్వుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం.
హ్యాపీగా ఉంటున్నావు కరెక్టే, కానీ ఆరాధన అంటే నువ్వు పూర్తిగా డెడికేట్ చేసుకోవాలా, నీకు నువ్వు సమర్పణ చేసుకోవాలా, జీవితాన్ని ఇవ్వాలా. మనం జీవితాన్ని ఇచ్చే స్టేజ్కి ఎప్పుడు వెళ్తామంటే పౌలు వలె బ్రతుకుటైతే క్రీస్తు కొరకు అన్నది ఆ వాక్యం అర్థం చేసుకోవాలి. అంతేగాని వాక్యం చదవమంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21 అంటే వెంటనే తీసి చదివేసినంత మాత్రం ఏం కాదు. దానిలో ఉండే ఎసెన్స్ ఏంటి? బ్రతుకుటైతే చావు అయితే మేలు, అంతవరకు వెళ్ళాలి. ఆయన ఆరాధన అంటే అది. ఆ ఆరాధన ఇక్కడ మరియా ఆరాధన చూస్తున్నాం. ఆమెకి ఉన్నదానిలో దశభాగంలో చివరి భాగం తెచ్చుకున్న తర్వాత కూడా దానిలో కూడా లాస్ట్లో ఇవ్వడానికి కూడా అంత ఆలోచన చేసి, దేవుని సేవకు ఇవ్వాలంటే ఇంత ఆలోచించే విధానం కాదు, ఉన్న దానిలో ఎంత గొప్పగా నేను ఇవ్వగలనని చెప్పి ఆమె డిసైడ్ అయిపోయింది. వెళ్ళి ఉన్నతమైన తీసుకొని వచ్చింది. అదే మగ్దలేని మరియా యేసు ప్రభు యొక్క శరీరానికి మరి వీళ్ళంతా కూడా వెళ్ళారు. ఎక్కడికి? ఆ యొక్క బలి చేసిన యేసు ప్రభు శరీరం మీద పోతారు. కానీ అప్పటికే ఆయన తిరిగి లేచాడు. వీళ్ళు ఆ టైమింగ్ని వీళ్ళు అసెస్ చేయలేకపోయినారు. కరెక్టే, వీళ్ళు కూడా ప్రిపేర్ అయ్యారు. కానీ యేసు ప్రభు అక్కడ లేడు, తిరిగి లేచి ఆయన 3వ రోజు ఆయన లేచినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏ టైం నీకు అలవ చేస్తుందో, ఎప్పుడు నువ్వు పరిచర్య చేయమంటాడో, ఎప్పుడు దేవుడు మీకు సువార్త చెప్పమంటాడో మీరు సిద్ధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సిద్ధంగా లేకపోతే మీరు మిస్ అయిపోతారు ఆపర్చునిటీ. మీరు రెడీగా ఉంటే దేవుడు మీకు ఆపర్చునిటీ ఇస్తాడు. ఈరోజు పర్వాలేదండి, ఈరోజు అంతా మేము సిద్ధపడలేదు, మేము ఈరోజు రెస్ట్ తీసుకుంటాం, ఆ తర్వాత ఎప్పుడైనా వీలైనప్పుడు చూస్తాము అనుకుంటే ఆ వీలైన రోజు నీకు రాదేమో. బీ కేర్ఫుల్. దేవుణ్ణి ఎప్పుడు కూడా అంత తక్కువ అంచనా చేయొద్దండి. కనుక ఈమె తనకు ఉన్న దానిలో హైయెస్ట్ ఆరాధన చేసింది వచ్చి. వాళ్ళంతా అనుకున్నారు ఇదంతా వేస్ట్ అన్నారు. యాక్చువల్గా జూడాస్ పేరు కూడా, ఆయన పేరు జూడాస్ ఇస్కరియోతు కూడా ఈజ్ ద మీనింగ్ ఏమంటారంటే ఈజ్ అ వేస్ట్ పర్సన్, అంటే ఎవరికి ఉపయోగపడలేదు. ఇప్పుడు రెండోది అదర్ పర్సన్ కూడా మనం కానీ ఆలోచిస్తే ఎవరు అంటున్నాడు? యూడాస్ ఇస్కరియోతు, యూదా ఇస్కరియోతు. ఆయన ఏమంటున్నాడు? బీయింగ్ ఏ డిసైపుల్, 12 మందిలో ఒక డిసైపుల్ ఆయన కదా. శిష్యులకున్న ఉన్నతమైనది ఏంటంటే వాళ్ళందరూ కూడా 12 గోత్రాలకి 12 మంది పేర్లు. పరలోకంలో వాళ్ళకున్న ఆధిక్యత ఇంకెవరికీ లేదు. శిష్యుల్లో మొట్టమొదటి ఆధిక్యత శిష్యులు అపోస్తలులకి. అలాంటి వాళ్ళలో వన్ ఆఫ్ ద డిసైపుల్ ఇస్కరియోతు యూదా. కానీ ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదు. ఆయన యేసు దగ్గరకు వచ్చాడే కానీ ఏదో ఆయన ఎక్స్పెక్టేషన్లో తక్కువగా ఉంది. ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. అక్కడ దేవుని దగ్గర నుంచి రాలేదు ఆయనకి. ఆయన అనుకున్న డబ్బు రాలేదేమో మనకు తెలియదు. చివరిగా యేసయ్యను 30 వెండి నాణేలకి అమ్మిపడేశాడు. అంటే ఆయన దేవుణ్ణి ఒక సేవకుడిగా చూశాడు, ఆయన దేవునిగా చూడలేకపోయాడు. అందుకని ఆయన సాటిస్ఫై కాలేదు కాబట్టి దేవుణ్ణి పూర్తిగా అమ్మేశాడు. మనం కన్నా సాటిస్ఫై కాకపోతే చాలా తిరుగుబాటు చేస్తాం కదా. కొన్నిసార్లు యేసయ్య నుంచి దూరంగా వెళ్ళిపోతాం, ప్రార్థన ఆపేస్తాం, ఒకళ్ళ మీద కోపం పెట్టుకొని ఇంకొకటి ఆపేస్తాం. ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ అయ్యి వాళ్ళతో పడలేదు అనుకోండి, నా మట్టుకు నేను చెప్పగలను. నేను చర్చికి వెళ్ళకుండా చిన్నప్పుడు ఓన్లీ చర్చిలో జరిగిన వాళ్ళ 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 ప్రవర్తన చూసి చర్చికి వెళ్ళకుండా మానేశాడు. మళ్ళా ఎన్నో సంవత్సరాలు బట్టి తిరిగి తెలుసుకునేదానికి. అందుకని నేను చెప్తున్నాను ప్రాక్టికల్గా, ఒకళ్ళ మీద ఉండే కోపం బట్టి నువ్వు యేసయ్యని పక్కన పెట్టొద్దు, దూరం పెట్టొద్దు. ఇస్కరియోతు యూదా ఈయన ఆరాధన చూస్తే మరి ఆయనకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఈజ్ ద ఓన్లీ పర్సన్ ఫ్రమ్ ద జెరూసలేం దగ్గర నుంచి. మిగతా శిష్యులంతా కూడా ఆ గలతీ అక్కడక్కడ చేపలు పట్టుకునేవాళ్ళు. వాళ్ళంతా కాస్త ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే ఈయనే. 12 మందిలో అంత జ్ఞానవంతుడు, అంత. అందుకనే ఆయనకి ఆ యొక్క డబ్బులు ఏదైనా అక్కడ చేయాలి ఏదైనా ఉంటే
ఆ ఇన్ఛార్జిషిప్ అంతా కూడా ఆయనకే ఇచ్చారు. అందుకని ఆయనకి ఒక డబ్బు సంచి ఉండేదంట ఎప్పుడు కూడా. కానీ చివరికి అతను దేవుని మరి అప్పచెప్పేవాడు అయిపోయాడు. ఆయన గురించి అంటాడు, అతను పుట్టకుండా ఉంటే మంచిది ఏంటిదేమో. అలాంటి స్థితికి వెళ్ళాడు ఒక అపోస్తలుడు కాడు. 12 మందిలో శ్రేష్టమైన స్థితి ఇచ్చి చివరికి అధోగతి పాలైపోయాడు. ఆయన ఆరాధన చూడండి. ఆయన కూడా దేవుని దగ్గరికి వచ్చాడు కదా. మళ్ళాగా అనుకుంటే ఆయన కూడా సంఘస్థుడే కదా. ఆయన కూడా యేసు ప్రభు ఫ్రంట్ రోలో ఉంటాడు, టాప్గా. అంత ఒకవేళ మీటింగ్ కండక్ట్ చేసి చైర్స్ అన్నీ వేసి ఫస్ట్ రో వేస్తే ఫస్ట్ రోలో కూర్చునేవాడు. మరి అలాంటి స్థితిలో నుంచి దిగజారిపోయాడు. జస్ట్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ గాడ్ అండ్ హి హస్ నాట్ గాట్. అతనికి తృప్తి లేదు, సాటిస్ఫై కాలేదు, దేవునిగా ఎప్పుడు అంగీకరించలేదు ఆయన. అందువల్లనే చివరకు యేసయ్యను అప్పచెప్పడానికి తయారైపోయినాడు. ఎంత గొప్ప ధన్యత అండి. 12 సింహాసనాల మీద మీరు ఆసీనులై ఉంటారు, అందరికీ మీరు జడ్జిమెంట్ తీర్పుని తీరుస్తారని చెప్పి ఇచ్చినప్పుడు ఎంత గొప్ప ఆధిక్యత అది. దాన్ని కూడా సాటిస్ఫై కాలేదు. అంటే ఈ బిలీఫ్ ఎలాగ ఉండదంటే, నేను అనుకున్నదంతా కానీ వస్తే యేసయ్య దేవుడే, నేను అనుకున్నది జరగకపోతే యేసయ్య దగ్గర నుంచి నేను వెళ్ళిపోతాను. అది మన ఆరాధన. కనుక ఈరోజు కొన్ని మాటలే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్స్ మాత్రమే ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఈ 16 వచనాల్లో మనం చూస్తే మరి తేడా ఒక్కటే. ఈమె తన యొక్క జీవితాన్ని పూర్తిగా దేవుని దగ్గరికి సమర్పించుకుంది. అయితే ఇస్కరియోతు యూదా, ఎవరైతే మరి వన్ ఆఫ్ ద 12 డిసైపుల్స్, టాప్ పొజిషన్లో ఉన్న ఆయన, మరి మనం కూడా దేవుని దగ్గరికి వచ్చి ఒకవేళ మంచిగా కనిపిస్తున్నావేమో, ఒకవేళ నీకు సాటిస్ఫై కాకుండా దేవునికి దూరంగా ఉన్నావేమో, ఈరోజు మనం మారు మనసు పొందాలి ఖచ్చితంగా. నీకు ఇష్టమైన ఒకవేళ కొన్ని తీర్చకపోయినా దేవుని చిత్తంలో నీకు ఏది ఉందో అది దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. కొన్ని దేవుని చిత్తంలో లేకుండా జరగవు. ఆగు అంటాడు, వెయిట్ అంటాడు, లేకపోతే ఇది కాదు, ఇది కొంతకాలం అయిన తర్వాత జరుగుతుంది అంటాడు. దానికోసం దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోకూడదు. ఇక్కడ ఇస్కరియోతు యూదా అదే జరిగింది. ఆయన ఎక్స్పెక్టేషన్ వేరే ఉంది, ఆయన ప్లాన్ వేరే ఉంది. దానికి యేసయ్య దగ్గరికి మరి ఏదో ఊహించి వచ్చాడు. చివరికి యేసయ్యని పూర్తిగా అప్పచెప్పేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి మరి ఈ యొక్క శిష్యుడి ద్వారా మరి కేవలం ఆయన్ని పట్టివ్వడానికి వచ్చాడు. చూసారా, ఆ యొక్క పట్టి ఇచ్చినప్పుడు కూడా ఎంత నటించాడండి ఆయన. వెళ్ళాడు, సైనికులు తీసుకొని వెళ్ళాడు. అక్కడ యేసు ప్రభు టైంలో ఈ శిష్యులు వీళ్ళంతా కూడా ఒకేలాగా ఉంటారు. యోధులు అంతా కూడా చాలా పర్సనాలిటీ సేమ్ ఉంటాయి. యేసు ప్రభువుని మిగతా శిష్యుల్ని కనిపెట్టడం కూడా కష్టమే. అందుకని నేను వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసయ్య అని చెప్పి ఒక్క ముద్దుతో యేసు ప్రభుని అప్పచెప్పేశాడు. దట్ ఈస్ ద వర్షిప్ ఫ్రమ్ ద జూడాస్ ఇస్కరియోత్. అయితే ఈమెను ఏమంటున్నాడు, అంత లోపల భావాన్ని వ్యతిరేకంగా పెట్టుకొని ఈమెతో అంటున్నాడు, ఎందుకమ్మా ఇదంతా వెయిట్ చేస్తున్నావు, దీన్ని తీసుకొని వెళ్ళి 300 ధనారాలు పెట్టి మరి పేదలకి ఎవరికైనా ఇస్తే వాళ్ళు బాగుపడతారు కదా. కానీ యేసయ్య ఒక్కటే అన్నాడు, మీరు ఆమెను డిస్టర్బ్ చేయొద్దు, ఆమె నా భూస్థాపనకి నన్ను సిద్ధపరుస్తుంది. ఆమె యొక్క సాక్ష్యము ఈ సువార్త ఎక్కడెక్కడ ప్రకటించబడుతుందో అక్కడంతా కూడా ఆమె పేరు తెలియపరచబడుతుంది జ్ఞాపకార్థంగా అన్నప్పుడు మరి ఆమెని ఎంతగానో దేవుడు అభినందించాడు. మీ ఆరాధన ఎలా ఉంది? ఆరాధన అంటే నేనేం చెప్తున్నా అంటే సమర్పణ. అన్కండిషనల్గా దేవునితో మీరు సమర్పించి, ప్రభువా నీకు స్తోత్రం. పస్కా ఎందుకు అక్కడ రెఫరెన్స్ ఫస్ట్ మొదలు పెట్టాడంటే అక్కడి నుంచి దాటి వచ్చారు వాళ్ళంతా కూడా. మనం కూడా ఈ లోకంలో నుంచి బయటకు వచ్చాం కనుక దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని ఆరాధిద్దాం. ప్రభుని ఒక్కసారి, ప్రభు ఇంతకాలం నేను నా కోసం, నా యొక్క అవసరతల కోసమే నేను అడిగాను. ఈరోజు నుంచి ప్రభు నిన్ను పూర్తిగా నేను ఆరాధిస్తాను, సమర్పణ చేసుకొని ఆరాధిస్తాను.
నీవు నాకు ఎంతగానో ప్రభు ఆశీర్వదించావు, బలపరిచావు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిద్దాం. కొన్ని నిమిషాలు